వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గృహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి షష్ఠంలో రవి సంచారం. షష్ఠేర్కో హంతి రోగాన్. ఆరోగ్యపరంగా బాగా అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో బాధపెడుతున్నటువంటి సమస్యలు, అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. శరీర పుష్టి అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యం కలిసి రావడం, ఆదాయ మార్గాలు పెరగడం, అట్లాగే చతుర్థంలో గురు సంచారం వల్ల స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా కొంత అనుకూలిస్తూ ఉంటాయి. షష్ఠంలో కేతు సంచారం కూడా ఉంటూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, ఆదాయ మార్గాలు పెంచుకోవడం, రుణ సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయత్నాల్లో మటుకు కొంత ఆలస్యం అనేది కనిపిస్తూ ఉన్నది. ఖర్చులు పెరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. జన్మంలో శని సంచారం వల్ల ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా బహు ఆలస్యం అవుతూ ఉండటం, వెంటనే ఫాస్ట్గా ఏ పని చేయలేకపోవడం అనేది కూడా గమనించవచ్చు. వారమంతాను కూడా కార్యానుకూలత కొరకు పనులన్నీ కూడా వేగంగా పూర్తవడానికి ఇష్టదైవ స్మరణ చేయటం, రోజు కూడా శివుడికి 11 ప్రదక్షిణాలు చేయటం వల్ల మంచి అనుకూలతని పొందుతారు. స్వస్తి.